అందరికీ నా నమస్కారాలండి. టెక్స్ట్ బుక్‌లో పేజ్ నంబర్ 103లో ఉన్న క్వెషన్ ట్యాగ్స్ ఎక్సర్‌సైజెస్ అనేవి మనం చేస్తున్నాం. ఇక్కడ చూడండి. డిగ్రీకి సంబంధించి మనకి ఉన్నది ఇది గ్రామర్‌లో ఎఫ్. థర్డ్ యూనిట్ ఎఫ్‌లో క్వెషన్ ట్యాగ్స్ ఉన్నాయి. అండ్ టెక్స్ట్ బుక్‌లో ఎక్సర్‌సైజెస్ ఇవి. ఇక్కడ ఏందంటే మ్యాచింగ్. కొన్ని యూనివర్సిటీస్‌లో మ్యాచింగ్ ఇస్తారు 5 మార్కులకి. ఇది చేయడం చాలా ఈజీ అండి. ఆల్రెడీ మోడల్ పేపర్స్‌లో ఉన్నాయి మనం చేసాం. ఈ టెక్స్ట్ బుక్‌లో ఉన్నాయి కూడా చేస్తే వాటిలో నుంచి ఇస్తారు కాబట్టి ఇది కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. చూడండి రామ్ లవ్స్ సీత. ఇక్కడ రామ్ అనేవాడు హీ అండి. కాబట్టి మనం జనరల్‌గా దీని యొక్క ఆన్సర్ చూడాలంటే హీ ఎక్కడుందో చూసుకుంటే సరిపోతాయి. అదిగోండి హీ ఉంది. 2 ఉన్నాయి. అంటే 10 ఇచ్చారు కాబట్టి. జనరల్‌గా మనం ఏందంటే వాటిలో ఒకటి రైట్ అవుతుంది. అయితే ఇక్కడ మనం చూస్తే మెయిన్ క్వెషన్ ట్యాగ్ ఎక్కడ దొరుకుతుంది మనకి అంటే మెయిన్ హెల్పింగ్ వెర్బ్ అండి. మెయిన్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్ లేదా మెయిన్ వెర్బ్ అనేది దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. రామ్ లవ్స్ సీత. ఇక్కడ మనం చూసుకుంటే హీ అనుకున్నాం కదా! ఇక్కడ నాట్ లేదు కాబట్టి నాట్ ఉన్నది చూసుకోవాలి. హీలో నాట్ ఉన్నది ఏది? డస్ నాట్ హీ. ఇదే. అట్లా మనం గెస్ చేయొచ్చు. సులభంగా గెస్ చేయొచ్చు. ఇక్కడ రామ్ అనేవాడు హీ. కాబట్టి హీ ఉన్నాయి ఏయో చూడాలి. అదిగోండి సి ఉంది, డి ఉంది. ఇక్కడ నెగెటివ్ సెంటెన్స్ లేదు. అంటే నాట్ అనేది లేదు. కాబట్టి నాట్ ఉన్నది చూస్తే సి ఉంది. ఇక్కడ చూడండి లవ్స్ ఉంది కదా! లవ్స్ అంటే డస్ ప్లస్ లవ్ అన్నమాట. కాబట్టి డస్ అనేది వస్తుంది. నాట్ లేదు కాబట్టి నాట్ వస్తుంది. హీ అనేది వస్తుంది. ఈ విధంగా మొదటి దానికి సి అనేది ఆన్సర్ అవుతుంది. ఆ తర్వాత నోబడీ హ్యాస్ కమ్ టు ఫంక్షన్. ఇది చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సిందండి. ఏందంటే నోబడీ అని ఇక్కడ అని ఉండొచ్చు కానీ నోబడీ, సంబడీ, ఎనీబడీ ఇట్లా వచ్చినప్పుడు ప్రొనౌన్ మనం పెట్టాల్సిన ప్రొనౌన్ ఏమవుతుంది అంటే అక్కడ మనం ఏదైతే సబ్జెక్టు పెడతామో దే అవుతుందండి. నోబడీ హ్యాస్ కమ్ టు ఫంక్షన్. ఎవరూ రాలేదు. నెగిటివ్ ఉంది. ఇలా నోబడీ నో అనేది ఉంది. నోబడీ హ్యాస్ కమ్ టు ఫంక్షన్. దీనికి సబ్జెక్ట్ నోబడీ అవ్వదు. దే అవుతుంది. కాబట్టి దే ఉన్నాయి చూసుకుంటే ఎన్నున్నాయి? డింట్ దే, వర్ దే, హ్యావ్ దే అలా 3 ఉన్నాయి. ఇక్కడ దీనికి మ్యాచ్ అయ్యేది హ్యాజ్ ఉంది. దేకి ఏమొస్తుంది? హ్యావ్ వస్తుంది. కాబట్టి ఎఫ్ అవుతుంది. మరి నాట్ లేదు కదా ఇక్కడ అంటే నోబడీలో నో అనేది ఉంది కాబట్టి దానికి సంబంధించి ఇక ఎఫ్ అవుతుంది. డింట్ దే ఎందుకు కాదంటే ఇక్కడ ఉంది హ్యాజ్. హ్యావుల్లోనే ఉండాలి. వర్ కూడా ఉండదు. వజు వర్లో ఉంటే వర్ వస్తుంది. కాబట్టి హ్యావ్ దే అవుతుంది. ఆ తర్వాత మూడోది హీ డస్ నాట్ స్పీక్ జర్మన్. ఇక్కడ హీ ఉన్నది ఉండాలి. డస్ హీ అని రావాలి. ఎందుకని? ఇక్కడ మనం హెల్పింగ్ వెర్బ్ని తీసుకుంటాం కామా తర్వాత నాట్ ఉంది కాబట్టి నాట్ పెట్టాం. హీ డస్ హీ. డి అనేది ఆన్సర్ అవుతుంది. ఆ తర్వాత యు ఆర్ నాట్ పేయింగ్ అటెన్షన్. ఇక్కడ చూడండి హెల్పింగ్ వెర్బ్ ఆర్. నాట్ ఉంది కాబట్టి నాట్ పెట్టాల్సిన అవసరం యు. ఆర్ యు అనేది ఎక్కడుంది? జీలో ఉంది. జీ పెట్టేశాం అంతే సింపుల్. షీఈ్ అన్ అడ్వెంచరస్ లేడీ. షీఈ్ అన్ అడ్వెంచరస్ లేడీ. ఇజంట్ షీ అని ఉండాలి. ఎందుకని? హెల్పింగ్ వెర్బ్ ఈజ్ తీసుకోవాలి. నాట్ లేదు కాబట్టి నాట్ పెడతాం, షీ పెడతాం. ఇజంట్ షీ. ఐ అనేది అక్కడ ఉంచాల్సి ఉంటుంది. ఐ. నెక్స్ట్ ఎవ్రీబడి ఎంజాయ్డ్ ద ఈవెంట్. మనం ముందే చెప్పుకున్నాం. నో బడీ, ఎవ్రీబడి అన్నప్పుడు దే వస్తుంది. ఎంజాయ్డ్లో డిడ్ ఉంది. ఆత్మగా డిడ్ ఉంది. ఎలా తెలుసు? డస్ ప్లస్ ఎంజాయ్ అంటే ఎంజాయ్స్ అని వస్తుంది. డిడ్ ప్లస్ ఎంజాయ్ అయితే ఎంజాయ్డ్ అని వస్తుంది. డూ ప్లస్ ఎంజాయ్ అయితే ఎంజాయ్ అని వస్తుంది. కాబట్టి ఇక్కడ డిడ్ ఉంది. నాట్ లేదు. డిడ్ నాట్ దే అని ఉండాలి. అదిగోండి ఏలో డిడ్ నాట్ దే అనేది ఉన్నది. తర్వాత షీ హ్యాస్ బీన్ టు లండన్. ఇక్కడ ఈజ్ అవ్వచ్చు కదా. హ్యాజ్ ఎలా అయిందంటే ఈజ్ అని ఉంటే తర్వాత వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ అనేది ఇక్కడ రాదు. హ్యాజ్ ఉండడం వల్లనే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ అనేది రావడం జరిగింది. బీఈ ఉంటుంది కదా, దానికి థర్డ్ ఫామే బీన్. షీ హ్యాస్ బీన్ అంటే హ్యాజ్ నాట్ షీ అని రావాలి. హ్యాజ్ ఉండాలి. హెల్పింగ్ వెర్బ్గా నాట్ లేదు కాబట్టి నాట్ వస్తుంది. షీ హ్యాజ్ నాట్ షీ ఆ విధంగా రావాల్సి ఉంటుంది. తర్వాత నన్ ఆఫ్ దెమ్ వర్ హ్యాపీ దేర్. ఇక్కడ చూడండి నాట్ అనేది ఉంది. ఆల్రెడీ దెమ్ అని దే అనేది వస్తుంది సబ్జెక్ట్ కానీ చెప్పేయడం జరిగింది. వర్ దే ఎక్కడుంది? బిలో ఉంది. కాబట్టి అది ఆన్సర్ అవుతుంది. తర్వాత ఓపెన్ ద విండో. ఎప్పుడైనా సరే ఈ విధంగా సబ్జెక్ట్ లేదనుకోండి, ఉంది యాక్చువల్గా యూ ఓపెన్ ద విండో అని, నువ్వు తలుపు తీ అని, ఆ కిటికీ తీ అని అర్థం. కిటికీ తీ అన్నాం ఎవరినన్నట్టు ఎదుటిన్న అలాంటి వాటికి ఎప్పుడైనా కానీ విల్ యూ వస్తుంది.
జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఈ యొక్క ఇంపరేటివ్ సెంటెన్సెస్ అన్నిటికీ కూడా అంటే సబ్జెక్ట్ లోపిస్తుంది, వాటన్నిటికి కూడా విల్ యూ అనేది వస్తుంది. వి ఆర్ ఇండియన్స్, ఆర్ నాట్ వి ఎక్కడ ఉంది? ఈలో ఉంది, ఆర్ నాట్ వి. ఎందుకని ఆర్ తీసుకున్నాం, నాట్ ఇందులో లేదు కాబట్టి నాట్ అతికిచ్చాం, సబ్జెక్ట్ తీసుకున్నాం క్వశ్చన్ మార్క్, ఆర్ నాట్ వి. ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. ఇది చాలా ఈజీ ప్రక్రియ. సింపుల్గా 5 ఇస్తారు కాబట్టి అందులో ఇక్కడ హీ ఉందా షీ ఉందా అట్లా చూసుకొని కూడా పెట్టేసుకోవచ్చు. అందులో ఒకటి రెండు మిస్టేక్ పోతాయి, అవి కూడా పోకూడదు అనుకోవాలంటే పూర్తిగా మాత్రం నేర్చుకోవాలి.